బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారానికి చేరుకుంది. అప్పుడే నామినేషన్స్ కూడా షురూ అయ్యాయి. ఈసారి కూడా ఎవరు ఊహించని టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్టులో చేరారు. మూడో వారంలో మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్ లిస్టులో ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరాహోరీగా సాగుతుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 3 వారాల్లోకి అడుగుపెట్టింది. మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్లు హౌస్లోకి అడుగుపెట్టగా ఇప్పటికే 2 బయటకు వెళ్ళిపోయారు. సెలబ్రిటీల నుంచి శ్రేష్ఠవర్మ, కామనర్ల నుంచి మనీష్, మర్యాద ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికే 3వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ ఈసారి కొన్ని రూల్స్ పెట్టాడు. కంటెస్టెంట్లు 5 నామినేట్ చేయాలని, అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్లు 5 నామినేట్ చేయాలని, అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయి ఉండాలని కండిషన్ పెట్టాడు. దీంతో హరీష్, ప్రియా, శ్రీజ, సంజనను నామినేట్ చేశారు. అలాగే రీతు చౌదరి, సుమన్, ఫ్లోరాను నామినేట్ చేశారు. చివరకు టెనెంట్స్ లో ఒకరిని అనగానే అందరూ కలిసి హరీష్ ను నామినేషన్ లో నిలబెట్టారు. మొత్తానికి 3వ వారం నామినేషన్ హౌస్ లోకి ఒక చిన్నపాటి యుద్ధాన్ని తలపించాయి. శ్రీజ, హరిత హరీష్, ప్రియా శెట్టి, సంజన, ఫ్లోరా, సైని, ఇమాన్యుయల్, భరణి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఇక ఈ వారం నామినేషన్ లో మొత్తం 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. రాము రాథోడ్, రీతు చౌదరి, ప్రియా, హరిత హరీష్, కళ్యాణ్, ఫ్లోరా, సైని నామినేషన్ లో నిలిచిన వారిలో ఉన్నారు. అయితే ఇప్పటికే ట్విస్ట్లపై ట్విస్ట్లు ఇచ్చాడు బిగ్ బాస్. మరి మంగళవారం ఏమైనా ట్విస్ట్లు ఇస్తాడేమో చూడాలి. అలా జరిగితే నామినేషన్స్ లిస్టు మళ్ళీ మారిపోవచ్చు.